హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తా. చాలామందికి ఈ ప్రాసెస్ అయితే తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా చేశానో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడైనాక పోహ చేసుకునే అటుకులు మనకు బయట షాప్లో అయితే దొరుకుతాయి. ఇవి నార్మల్ అటుకుల కంటే లావుగా ఉంటాయి. ఈ బౌల్తో 4 కప్పుల అటుకులు అయితే వేసుకుంటున్నా. వేసుకొని మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఒక 15 నుంచి 20 నిమిషాల టైం అయితే పడుతుంది. మంటను హై ఫ్లేమ్లో పెడితే అటుకులు మాడిపోయి లడ్డు టేస్ట్ అంత బాగుండదు. ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై అయినాక ఇలా చేతితో నలిపితే పిండిలాగా కావాలి. ఇలా పిండిలాగా అయితే అటుకులు బాగా వేగినట్టు. ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి. అవి కాస్త చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యిని వేసి అది కరిగినాక కిస్మిస్లను వేసి వేయించుకోవాలి. కిస్మిస్లకి బదులుగా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించుకోవచ్చు. కిస్మిస్లు అయితే మెత్తగా మంచిగా తింటుంటే కొంచెం బాగుంటాయి అని నేను కిస్మిస్లు అయితే వేసుకున్నాను. ఇవి ఇలా దూరగా వేగినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే కడాయిలో ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల అటుకులకి 1.5 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 2 కప్పుల బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లంలో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పులో 1/2 కప్పు వాటర్ అయితే పోసుకున్నాను. బెల్లం కరిగితే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉండలేమీ లేకుండా కరిగినాక బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. నలకలు ఏమీ లేవు, నేను స్ట్రెయిన్ చేసుకోలేదు. బెల్లం పూర్తిగా కరిగినాక ఒక పొంగు వచ్చినాక ఆల్రెడీ అటుకులను అయితే మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని ఈ బెల్లం పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు ఎక్కడా లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి పెట్టుకున్న కిస్మిస్లను కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉండగానే కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవాలి. పిల్లలు పెద్దలు ఎవరైనా రోజుకొకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్లు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఉంటాయి. గుండెకి కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండి త్వరగా జీర్ణం అవుతుంది. ఇలాగే లడ్డూలన్నీ చుట్టుకోవాలి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను చేసిన అటుకుల లడ్డు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.